సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణం పురపాలక సంఘంలోని అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ రమాదేవి ఇటు కార్యక్రమానికి మాజీ మున్సిపల్ చైర్మన్ సామినేని ప్రమీల ఆహ్వానం మేరకు హాజరై ప్రస్తుత సమాజంలోని మహిళల బాధ్యత, నడవడి, విధి విధానాలపై నేర్చుకోవాల్సిన అంశములపై వారు ప్రసంగించారు. ఈ సందర్భంగా కమిషనర్ రమాదేవి మాట్లాడుతూ మహిళలు ఏ రంగంలో తక్కువ ఏం కాదని తెలియజేశారు. పురుషుల దృఢత్వాన్ని కలిగి ఉన్నప్పటికీ మహిళలు ఆలోచన విధానాలలో మెండుగా శక్తివంతులేనని వారు గుర్తు చేశారు. కార్యక్రమంలోని పారా వీరయ్య, శానిటరీ ఇన్స్పెక్టర్ యాదగిరి, ఆఫీస్ సిబ్బంది, ఆర్సీలు, ఆర్పీలు, మెప్మా సంఘం మహిళలు, కమాటీ మహిళలు తదితరులు పాల్గొన్నారు. అబ్బాయిగా పుట్టాలని అనుకున్న వాళ్ళే అప్పట్లో దాని నుంచి మనం ముందుకు వచ్చాం. చాలా ఆడపిల్ల పుడితే అభిమానంగా ఆత్మీయతో తల్లిదండ్రులు చూసుకుంటుంది, కుటుంబాన్ని చూసుకుంటుంది అన్న భావనలోకి తీసుకొచ్చాము. ఈ రోజు ఉన్న పరిస్థితి తర్వాత కాంపాటి గురువమ్మ, బి కవిత, కందుకూరి మరియమ్మ, వీళ్ళని తర్వాత నువ్వు కూర్చు. ఇనుగోడు నుండి రాయబారపు జ్యోతి, ఇప్పుడు తర్వాత మెప్మా విభాగం గారు పరిమితి షేక్ గౌసియా మరియు తర్వాత శ్రీనిధి లక్ష్మి మరియు శ్రీమతి నిలబడండి మంచిగా. మహిళా దినోత్సవ సందర్భంగా కమిషనర్ గారు, చైర్పర్సన్ గారు, వీళ్ళు ఏడీఎంసీ గారు కేక్ మరి కేక్ సరిపోతుంది అందరి తిందామంటే మరి ఏ కేక్ తెచ్చి ఓకే. మరొకసారి ఈ సమావేశానికి వచ్చినటువంటి కోదాడ పురపాలక సంఘం తరపున నిర్వహించిన మహిళల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమం వచ్చిన అందరికీ ఈరోజు కోదాడ పట్టణంలోని మున్సిపల్ ఆవరణలో మా మహిళలందరితో ఇక్కడ ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. మా దగ్గర అధిక సంఖ్యలో మహిళలు అంటే మన మున్సిపాలిటీలో మన శానిటేషన్ మహిళా వర్కర్లు మరియు ఎస్హెచ్జి గ్రూప్లో 13,000 మంది మహిళలు ఉన్నారు. అట్లాగే స్టాఫ్లో కూడా అందరు మహిళలే ఉన్నారు. కాబట్టి ఇక్కడ మంచి వాతావరణంలో ఇక్కడ అందరు కూడా మహిళలు అంటే మన ప్రథమ పౌరురాలు మన ఎమ్మెల్యే గారు పద్మావతి రెడ్డి గారు, అట్లాగే మాజీ చైర్పర్సన్ గారు కూడా మహిళలుగా ఉన్నారు. ఇక్కడ నేను మున్సిపల్ కమిషనర్గా కూడా ఒక మహిళగా ఉన్నాను. అట్లాగే అన్ని రంగాల్లో మా దగ్గర అన్ని సెక్షన్లో కూడా ఎక్కువగా మహిళలే ఉన్నారు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని మంచి వాతావరణంలో ఇక్కడ ఘనంగా వేడుకలు జరుపుకున్నాము. అట్లాగే అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం